సింపుల్ ఏమన్నా సింపుల్ చెప్పేది. ఆధునిక ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఈరోజు సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈరోజు బీఫామ్ ప్లస్ ఒక సెట్ వేయడం జరిగింది. భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి ఈరోజు వేయడం ఉంది. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ ప్రజల మార్పు ఏమి, కొత్త వ్యక్తి రావాలి, ఆధునికు కొత్త సమస్యను ఆధునిక సమస్యలు తీరుస్తాడని ఒక ఆశావాద వ్యక్తులతో ఉన్నారు. నేను ఆధుని డెవలప్మెంట్, ఆధుని అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇంకొకంటే ఇండియా కూటమిలోన సిపిఐ, సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధునిక సమస్యలు గురించి చెప్తారని చెప్తున్నాను. ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు 20 ఏళ్ళు పాలించిన వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎంతవరకు ఆధుని డెవలప్ చేశారు? ఆధుని ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి? ఆధునిక రైతులకు సాగునీరు, మరి తాగునీరు ఇవన్నీ ఇవ్వడం లేదు. ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి చేసిన కాంగ్రెస్ పార్టీలో బసాపురం ట్యాంకు నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ 10 ఏళ్ళు అవుతుంది. రాజశేఖర 12 ఏళ్ళు అవుతుంది రాజశేఖర వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు మన ఆధునిక నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది. 10 రోజులకు ఒకసారి వస్తున్నది. మళ్ళీ దీన్ని ఇటువంటి సమస్యలు మినిమం మనిషి దాహం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ అధికారాలు, ఈ రాజకీయాలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. నేను రేపొద్దున నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను. అస్సాం గుర్తుకి భారీ మెజార్టీతో ఆధునిక ప్రజలు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆధునిక ప్రజల నుంచి ఎంత మార్పు కావాలో అంత మార్పు కోరుతున్నారు. ఆ మార్పే రేపు 14వ తేదీ ఎలక్షన్ రోజు గుర్తింపు ఉంటుంది. తర్వాత రిజల్ట్ అయిన రోజు వచ్చిన రోజు ఆదానికి ఆ రోజు ఒక పండుగల వాతావరణం నెలకొంటుందని నేను లోకల్లో వ్యక్తి. నేను ఆ సమస్యలకు నేను దగ్గరుండి పోరాడతానని, వాళ్ళకు అండదండగా ఉంటానని నేను ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో నా వరకు నేను చేసిన పనులు నేను నిజాయితీగా చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ రోజు పెద్ద భారం నాకు ఒక కాంగ్రెస్ పార్టీ భారం ఇచ్చింది. ఆ భారాన్ని మోసుకొని ఆధునిక ప్రజలకు అండదండగా అర్ధరాత్రి అయినా తలుపు తడితే నేను లేచి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లోన మా కాంగ్రెస్ పార్టీ రేపు 25 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని అందరూ ప్రజలు గుర్తించుకోండి. ఒక్కసారి మార్చండి. మార్పు కోసం మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు పాలించే నాయకులు వాళ్ళు ఎలా పాలించారో మీకు అందరూ బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బీజేపీ ప్రభుత్వము ఇండియాని ఎప్పుడో నాశనం చేసి పరిస్థితి. ఎందుకంటే నోట్ల మార్పిడిలోన, తర్వాత జిఎస్టీలోన, తర్వాత చాలా సమస్యలు. అంతే ఒక ప్రాజెక్టు కూడా సరైన రీతిలో తీసుకురాలేక ఒక అద్భుతం చూపిస్తారు. కానీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుకలు చేసే విధంగా ఉంది బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఇక్కడ వైసీపీ పార్టీకి త్వరలో బుద్ధి చెప్పడానికి 13వ తేదీ జరగబోయే ఎలక్షనే దానికి నిదర్శనమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్ లోన వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎంత అవినీతి పాలన జరుగుతున్నది. ఎంత అవినీతి పాలన జరుగుతుందంటే అంత జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణ, ఒక తల్లికి ఒక చెల్లికి సొంత తల్లి వాళ్ళకి న్యాయం చేయలేకున్న వ్యక్తి రేపు ఆధునిక ప్రజలకు ఏం చేస్తారని నేను భావిస్తాను. రాజశేఖర రెడ్డి పాలన కోరుతున్నారు. రైతులకు అప్పుడు సబ్సిడీలోన పంట నష్టపరిహారం ఇచ్చినారు. మళ్ళీ ఈ రోజు అప్పుడు ఇచ్చిన వరకు రాజశేఖర ఇచ్చిన ఆయంలో తప్ప ఇప్పటి వరకు ఎవరికైనా రైతులకు అందిందా? చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అందలేదు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అందలేదు. దానికి అది గుర్తించుకొని రైతు సోదరుల ప్రజలు అందరూ రైతులు గుర్తించుకోవాలి. ఎందుకంటే రైతు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది అనమాట. అదే విషయం. ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళు పాలించే నాయకులు చాలా వెనుకబడే విధంగా చేస్తున్నారు. దీని మీద నేను ప్రజలకు స్పష్టంగా వివరించడానికి నేను వెళుతున్నాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కాంగ్రెస్ చేసే పథకాల గురించి ఇవన్నీ నేను వివరించి చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమంటే రైతుకు పంట నష్టపరానికి 2 కోట్లు, 2 లక్షలు, తర్వాత మనకు రైతు భరోసాకి 50% సబ్సిడీ, తర్వాత ప్రత్యేక హోదా,
తర్వాత యూకే యూజీ నుంచి కాదు ఎల్కేజీ నుంచి పీజీ వరకు పీజీ వరకు ఉంది. తర్వాత మహిళలకు ₹1,00,000 నెలకు, సంవత్సరానికి ఒకసారి ₹1,00,000 ఇస్తారు. ఈ విధంగా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా 5 లక్షల వరకు ఇస్తారు. ఇటువంటివి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. నేను కూడా నా సొంతంగా ఈ గవర్నమెంట్ ఇచ్చే అంటే కేంద్ర ప్రభుత్వము ఏర్పడినది ప్రత్యేక హోదా వస్తుంది. ఇది ప్రభుత్వం ఇచ్చే పథకాలు. నేను ఆదోనికి ఖచ్చితంగా ఒక 3 అనుకున్నాను. ఒకటి సాగునీరు, తాగునీరు. ఆదోనికి ఎప్పుడు సంవత్సరంలో 3 పనులు తెచ్చుకునే విధంగా చేస్తాను. తర్వాత పరిశ్రమలు, ఉపాధి లేక వలసలు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళకి పరిశ్రమలు తెచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. తర్వాత మరియు ఆదోని చాలా రోడ్లు చాలా ఇరుకుటం ఉన్నాయి. ఈ రోడ్లు విస్తరణ, ఈ రోడ్లు డెవలప్మెంట్, ఎక్కడైనా పోవాలంటే డస్ట్ చాలా ఉంది. మనిషి ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఇది శుభ్రతంగా అంటే ఆ రోడ్లు డిజైన్ చేయడంలో కూడా నేను ముందు చర్య తీసుకుంటానని ఈ ముఖ్యంగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ ఆధునిక చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్ చేసేంత విధంగా ఉంటుందని నేను భావిస్తాను. నా పేరు రమేష్ యాదవ్. నేను రేపు జరగబోయే ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుగా మన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆదోని ఒకటి ఉంటుంది, ఎమ్మెల్యే ఒకటి, ఎంపీ ఒకటి ఉంటుందని గుర్తుంచుకొని ప్రజలు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా పేరు రమేష్ యాదవ్. సార్ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి